వచ్చేసాడు నీళ్లు. కన్యాదానం చేసేస్తానయ్యా, సీతమ్మని ఇచ్చేస్తాను, శివధనస్సు భంగం చేశావు కదా అన్నాడు. రాముడు అన్నాడు, నేను క్షత్రియుణ్ణి కాబట్టి శివధనుర్భంగం చేశాను. నువ్వు పిల్లనిస్తానంటే బుచ్చేసుకోవడానికి నేను శివధనుర్భంగం చేయలేదు. నువ్వు పిల్లనిస్తే ఏమవుతుంది? నాకు పత్ని అవుతుంది. నాకు పత్నిగా ఎవరుండాలో నిర్ణయించవలసింది నేను కాదు, నువ్వు కాదు, ఇచ్చేస్తే బుచ్చుకోవడానికి. లోకంలో అందరూ ఆవిడ్ని పత్నిగా పొందాలనుకున్నారు. రాముడు అన్నాడు, నాకు పత్నిగా ఎవరుండాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి దశరథ మహారాజు. నేను ఇక్కడ ఉంటాను. మా నాన్నగారికి కబురు చెయ్యి, మా నాన్నగారికి చెప్పు నీ వంశం గురించి. మా నాన్నగారికి సంతోషం కలిగిందనుకో, వస్తారాయన. వచ్చి స్నాతకం చేసి, రామా స్వీకరించు సీతని పత్నిగా అంటారు. మా నాన్నగారు అన్నారా, పాణిగ్రహణం చేస్తాను. మీ అందరూ చెప్పినా మా నాన్నగారు అనలేదా, నేను పుచ్చుకోను. తండ్రి ఎవరిని చెప్పాడో వాళ్ళని పత్నిగా స్వీకరిస్తాను. ఎందుకని? నన్ను